నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థి సమ్మేళనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1978, 79, 80 సంవత్సరాల్లో చదివిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమకు విద్యాభ్యాసం అందించిన గురువులను సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి సంఘం ఆహ్వాన కమిటీ చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్ మాట్లాడుతూ, ఇన్నేళ్ల తర్వాత తాము చదువుకున్న పాఠశాలను సందర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పించి తమను మంచి మార్గంలో నడిపించి తమ అభివృద్ధికి బాటలు వేసిన గురువులను సన్మానించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సెక్రటరీ చిలకపాటి వెంకట రాజా కిషోర్ మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పాత స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గురువులు నాగభూషణం, సాయి ప్రసాద్, చంద్రమౌళి, ప్రధాన ఉపాధ్యాయుడు మధులను దుశ్శాలువాతో సన్మానించి పాదాభివందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రకాష్ సింగ్, కంకిపాటి గోపాలరావు, అరవింద్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఆర్ స్కూల్లో 1978, 79, 80 సంవత్సరాల్లో చదివిన విద్యార్థుల ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రాము ఈరోజు మేము అరేంజ్ చేశాము. ఆ ప్రోగ్రాంకి మా మిత్రులు బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, చెన్నై నుంచి, అనేక ఊర్ల నుంచి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. అలాగే మాకు చదువులు చెప్పిన ఉపాధ్యాయులు వచ్చి ఉన్నారు. వారికి కూడా ఈరోజు మేము ఒక సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకొని ఉన్నాము. అలాగే ఈ ప్రోగ్రాంకంతా మా మిత్రులందరూ హైదరాబాద్ నుండి మమ్మల్ని ఇక్కడికి నడిపిస్తూ, గతంలో మేము ఒక చిన్న మెంబర్గా ఉండేవాళ్ళము, ఈసారి యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మా మిత్రులు నాకు కూడా కల్పించారు. నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటాను, అలాగే ఆర్యవైశ్య సంఘంలో కూడా యాక్టివ్గా ఉంటాను. చిలకపాటి వెంకట రాజకిషోరు. నేను ఆర్ఎస్ఆర్ఎం హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పూర్వ మిత్రులంతా కూడా ఇక్కడ కలవడానికి 2011 మొట్టమొదటి వేదిక అయింది. 2011లో మే నెలలో మేము 18 మంది అధ్యాపకులను సన్మానించాం. ఈరోజు అదేవిధంగా ఒక 6 ఉపాధ్యాయులకు సన్మాన సత్కారాల ప్రోగ్రాంని ఏర్పాటు చేశాం. పూర్వ మిత్రులంతా కూడా కలుసుకొని మాకందరికీ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్గా సాగర్ ప్రకాష్ సింగ్, అలాగే కోశాధికారిగా కంకిపాటి గోపాలరావు, అలాగే ఆహ్వాన కమిటీ చైర్మన్గా కొండా ప్రవీణ్ శంకర్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మీరంతా విచ్చేసినందుకు కృతజ్ఞతలు. అలాగే అరవింద్, బాబురావు, రవిప్రసాద్, అళహరి, శివనారాయణ, సుధాకర్, రవిప్రసాద్, రాధాకృష్ణ, డాక్టర్ రవికుమార్, అలాగే అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కమిటీ మెంబర్లు కొత్త పాత మేలు కలయికలో మా స్నేహబంధాన్ని ఇంకా బాగా బలపరుచుకోవాలని, దాన్ని ఇంకా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాం. దీన్ని మీరందరూ ఆదరించి వచ్చిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.